ఈరోజు మార్నింగ్ అండి ఒక రైడ్ వచ్చింది నాకు. స్కామర్స్ దగ్గర నుంచి కాల్ వచ్చిందన్నమాట. రైడ్ ఎలా వచ్చింది ఏంటి అనేది పూర్తిగా ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ వచ్చి మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి కేఎన్క్యూఆర్ హాస్పిటల్ ఉంది కదండి, అక్కడికి వచ్చింది ఆర్డర్. పేరు వచ్చి అనిత అని వచ్చింది. అనిత అని వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మీకు రీచ్ అయినండి కాల్ చేశాను వాళ్ళకి. కాల్ చేస్తే సార్ కింద వెయిట్ చేయండి బ్రో అనేది హిందీలో మాట్లాడుతున్నారు. ఓకే, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అన్నారు. ఫోన్పే నెంబర్ చెప్పాను. మీకు 5200 అమౌంట్ వేసానండి, 200 మీరు తీసుకొని 5000 హాస్పిటల్ పే చేయండి అన్నారు. ఓకే అంటే మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ మిగతా డీటెయిల్స్ అన్నీ నీకు ముందు సెండ్ చేశాను. ఒక పూర్తి వీడియో చూడండి. ఇది ఎందుకు పెడుతున్నాను అంటే మిగతా ర్యాపిడో డ్రైవర్స్ కానీ వీళ్ళకి కానీ కొద్దిగా హెల్ప్ అవుతుంది అని. and 5200. हेलो सर, मैंने आपको सेंड किया 5200. ओके 200 तुम्हारा बाइक का पेमेंट. ओके 5000 हॉस्पिटल का पेमेंट ब्रो. हेलो ओके your WhatsApp sorry you have Paytm available? पेटीएम नहीं है मैडम, ओनली फोन पे. your WhatsApp number? मैडम tell me. నాకు అమౌంట్ రిసీవ్ అవ్వలేదండి, అది ఓన్లీ మెసేజ్, ఫేక్ మెసేజ్ వచ్చింది. నేను అడిగాను వాళ్ళకి, ఏదాని నుంచి చేశారు, ఫోన్పేనా గూగుల్ పేనా ఏది నుంచి సెండ్ చేశారు మీరు అంటే కినా ఇది పేరు ఒకటి చెప్పి ఫోన్ కట్ చేశారు. కానీ జాగ్రత్త అండి, వీళ్ళు స్కామర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, దయచేసి జాగ్రత్త. हेलो हेलो मैडम सुना रहा है? sir, only 1 minute wait sir, coming. You written 5000 hospital. हेलो हाँ मैडम, अभी बोलिए मैडम. सर 5000 हॉस्पिटल में सेंड करना है सर. हाँ मेरे को आप सेंड करें, अमाउंट सेंड करें मैडम. सर मैंने आपको 5200 भेजा. ओ किससे भेजा मैडम? फोन पे से, गूगल पे से, किससे भेजा मैडम? क्या आप किससे भेजे मेरे को? फोन पे से नहीं तो किससे भेजे आप? पेटीएम से भेजे, किससे भेजे? एसके मोहम्मद. एसके मोहम्मद है मेरा नाम मैडम. आप किससे भेजे? मेरा पेटीएम से भेजे, फोन पे से भेजे. ఇది ఇక్కడ అనంతపూర్ సైడ్ చాలా ఎక్కువ ఉందండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ర్యాపిడో రైడ్ చేసే వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫ్రాడర్స్ చాలా ఎక్కువ అయిపోయారు అనంతపూర్లో. ఇది అందరికీ కొద్దిగా ఫార్వర్డ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి.